హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలిందని అనుకోవచ్చు. బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కొంతకాలంగా బీఆర్ఎస్ చెందిన చాలామంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ మంత్రులు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో సహా చాలామంది కాంగ్రెస్ నేతలు లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి చాలామంది వస్తారని, బీఆర్ఎస్ అనేది ఉనికే ప్రశ్నార్థకమవుతుందన్నట్టు వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఆ పరిస్థితే ఉన్నదా? ఇప్పటికే కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు పార్టీ మారారు, వాళ్ళను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారు. తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి తీసుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక వ్యూహాత్మకంగానే ఈ పార్టీ ఫిరాయింపును అమలు చేస్తున్నదని అనుకోవచ్చు. నిజానికి కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. 64 సీట్లు ఇచ్చారు. వాళ్ళు సిపిఐకి ఒక సీటుతోనే అనుబంధంగా వాళ్ళు ఇప్పుడు ఒక 65 సీట్లతో పాటు మొన్న కంటోన్మెంట్ ఎన్నికలో ఉప ఎన్నికల్లో కూడా గెలవడంతో వాళ్ళ సంఖ్య 66 చేరింది. ఇప్పుడు వాళ్ళకి వచ్చే అంటే అలా ప్రభుత్వానికి మనుగడకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. కానీ అంశాల వారీగా అంటే ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న కొన్ని అంశాల వారీగా బీఆర్ఎస్ కొంతకాలంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నది, చాలా ప్రశ్నిస్తున్నది కూడా. రెండవది, పార్టీని మొత్తానికే ఉండనియద్దనే ఉద్దేశంతో, అంటే గతంలో బీఆర్ఎస్ చేసిన విధంగానే పార్టీని 2/3 మెజార్టీతో కలుపుకోవాలనే ఆలోచనతోనే ఈ వ్యవహారం నడుపుతున్నట్టు కనిపిస్తున్నది. కాకపోతే ఒక విషయాన్ని కాంగ్రెస్ లీడర్లు కానీ లేకపోతే సీఎం అలా కాంగ్రెస్ లీడర్లు అంతా ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. మొదటిసారి బీఆర్ఎస్ పార్టీకి 63 స్థానాలు వచ్చినాయి. అంటే మెజారిటీకి అవసరమైన 3 స్థానాలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు వాళ్ళు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి కేసీఆర్ రాష్ట్రం పునర్నిర్మాణం మీద దృష్టి పెట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే చర్యలకు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసినట్టు మనకు తెలిసిందే. దాని వెనుక ఏపీ టీడీపీ చంద్రబాబు నాయుడు ఉండడనేది బీఆర్ఎస్ నేతల ఆరోపణ. అయితే ఆ సమయంలోనే పార్టీ ఫిరాయింపులు ప్రారంభమైనాయి. వైసీపీకి ఒక 3 స్థానాలు ఖమ్మంలో ఉంటే ఆ పార్టీ విలీనమైంది. టీడీపీ నుంచి కూడా వాళ్ళ పార్టీని కూడా పార్టీ పూర్తిగా మర్జ్ చేసి పారేశారు. టీఆర్ఎస్ ఎల్పీలో మద్దతు చేయడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ జరిగింది. సెకండ్ సారి గెలిచినప్పుడు ఎందుకు దానికి అప్పుడు ఒక యాక్సెప్టెన్స్ కూడా ఉంది నిజానికి. ఎందుకంటే కొత్తగా వచ్చిన రాష్ట్రాన్ని అస్థిరపరిచే చర్యలకు ఒడిగట్టడం వల్ల దాన్ని కొంచెం ప్రజలు కూడా హర్షించలేదు. రెండోసారి బీఆర్ఎస్కు భారీ మెజార్టీతో కూడిన 2/3 మెజార్టీ ఇచ్చారు. 85 స్థానాలు ఇచ్చారు. అయినా ఒక 2 ఇండిపెండెంట్లను కలుపుకుంటే ఒక 90 చేరింది అసలు. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున 19 మంది గెలిస్తే 12 మంది పార్టీ ఫిరాయించారు. ఈ నేపథ్యంలోనే దీని మీద కొంత వ్యతిరేకత ఉన్నది. అప్పుడు కూడా విషయందంటే కాన్స్టిట్యూషనల్గా ఈ ఫిరాయింపుల చట్టానికి దానికి అనుగుణంగానే చేసినాము, పునరేకీకరణలో భాగంగా అంతా చేసినామని వాళ్ళు సమర్థించుకోవచ్చు. కానీ ఆ ఫిరాయించే 12 మందిలో ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ ఓడిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ ఫిరాయింపుల రాజకీయాలతోని భవిష్యత్తులో తెలంగాణలో రాజకీయ సంక్షోభానికి ఖచ్చితంగా నాంది పలకబోతున్నది. ఎందుకనంటే బీజేపీ ఇప్పటికే చాలాసార్లు బీజేపీ నేతలు, జాతీయ నేతలతో సహా రాష్ట్ర నేతలు చాలాసార్లు చెప్పారు,
మేము మూడోసారి అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లో ప్రభుత్వాలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవని వాళ్ళు బాహాటంగానే చెప్పారు. ఈ ఫిరాయింపుల రాజకీయాలు ఎక్కడ తీసుకపోతాయి అనేది కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళని కాదని చెప్పి రేవంత్కు బాధ్యతలు, సీఎం బాధ్యతలు ఆయన పిసిసి అధ్యక్షుడు అయినప్పుడే వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయనకి ఎట్లా ఇస్తారు అని అన్నవాళ్ళు. తర్వాత వాళ్ళే మళ్ళా ఇప్పుడు క్యాబినెట్లో కూడా ఉన్నారు. పార్టీని ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి లాంటి లీడర్ అయితే దానికి నిరసగానే ఆయనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేసి బీజేపీకి వెళ్ళిపోయి ఆ మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అప్పుడు చాలా తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు ఓరుకోళ్ళు. అట్లా చాలామంది ఉన్నారు. పార్టీలో సీఎం సీటు ఆశిస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువనే ఉన్నది. ఇప్పుడు అది మాకు రావాలి అవకాశం అనే ఆలోచనతో ఉన్నారు. ఆ పార్టీలో విత్ ఇన్ ది పార్టీలోనే కొంత సీఎం సీట్ కోసం ఒక ఒత్తిడి, పోటీ, తీవ్రమైన పోటీ ఉన్నది. అది ఆ అసంతృప్తి అనేది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం బాటం కనిపించకుండా భవిష్యత్తులో అది ఎప్పుడు బ్లాస్ట్ అయ్యేది తెలియదు. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీకి చాలా రోజుల 10 ఏళ్ల తర్వాత అధికారంకి వచ్చింది కాబట్టి మళ్ళీ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేది ఎవరికి కూడా వాళ్ళకు క్లారిటీ లేదు. ఎందుకనంటే ఇంత మెజారిటీ, స్పష్టమైన మెజారిటీ అనే విషయం వాళ్ళకు కూడా చివరి నిమిషం వరకు తెలియదు. అంటే ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ కానీ ఇతరత్ర ఏమని చెప్పినంటే హంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ కాదు ఏ పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ రాకపోవచ్చు అనే అంచనాలకే వచ్చినాయి. కానీ ప్రజలు కర్ణాటకలో స్పష్టమైన మెజారిటీ ఇచ్చినట్టు, హిమాచల్ ప్రదేశ్లో ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేయాలి. ఎట్ ది సేమ్ టైం విపక్షం కూడా బలంగా ఉండాలని వాళ్ళు కోరుకున్నారు. ఆ తీర్పు ద్వారా కోరుకున్నారు. ఫిరాయింపు రాజకీయాలకు వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇంత జరిగిన తర్వాత కూడా ఈ ఫిరాయింపు రాజకీయాలు మొదలుపెట్టడం వల్ల భవిష్యత్తులో జరిగే రాజకీయ సంక్షోభానికి నిజంగా ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకు అనంటే ఇది ఇక్కడితోనే ఆగదు. రేపు ఏం జరిగినా ఏంటంటే మీరే స్టార్ట్ చేశారు కాబట్టి ఎందుకు అనంటే పార్టీ ఫిరాయింపుల మీద అంటే మేముగా ఎలాంటి ప్రయత్నం మేము చేయము. ఒకవేళ అటువైపు నుంచి ఏమన్నా వస్తే ఆ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందన్నది ముఖ్యమంత్రి గారు ఆయన కొత్తలోనే హెచ్చరించారు. రెండోది బీఆర్ఎస్ని ఉద్దేశించి వాళ్ళ కాకి మా ఇంటి మీద వచ్చి వాలిస్తే కాల్ చేస్తామన్నట్టు మాట్లాడారు. మరి అట్లాంటి కామెంట్లు చేసిన రేవంత్ రెడ్డి ఉన్నపరంగా ఇప్పుడు మళ్ళీ ఈ ఫిరాయింపు రాజకీయాలు ముఖ్యమంత్రి ఎందుకు చేస్తున్నారన్న విషయం వీళ్ళకి అర్థమవుతలేదు. బీఆర్ఎస్ఏ కాదు ఏ పార్టీ కూడా, ఇప్పుడు ఈవెన్ టీడీపీ కూడా మొన్నటిసారి 23 ఎన్నికల సీట్లతో ఇప్పుడు బంపై మేడతను వచ్చింది. 151 సీట్లు గెలుచుకున్న వైసీపీ 11 స్థానాలకు పరిమితమైంది. అంటే ప్రజలు ఎప్పుడు కూడా చాలా చాలా చైతన్యవంతులు. ఓటర్లు ఎప్పుడు ఏం చేయాలనే విషయం వాళ్ళకున్నంత క్లారిటీ అయింది. ఈ లోక్సభ ఎన్నికల ఫలితాలు చూస్తే అర్థమైపోయింది. బీజేపీకి అసలు 400 పైగా స్థానాలు వస్తాయన్న బీజేపీ ఇవాళ మెజార్టీ దక్కించుకోలేకపోయింది. 240 స్థానాలకే పరిమితమైంది. భాగస్వామ్య పక్షాలు మద్దతుతోనే ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితి వచ్చింది. పరిస్థితి ఇట్లా ఉన్న టైంలో దేశంలో అంటే తెలంగాణలో ఇప్పుడున్న అంటే రాక ఈ గవర్నమెంట్ మీద చాలా ఆస్పిరేషన్స్ ఉన్నాయి. 10 ఏళ్ల తర్వాత చాలా నిరుద్యోగ సమస్యలు, రైతులు, వీళ్ళకి చాలా హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఇవన్నిటినీ ఫుల్ఫిల్ చేయాలనే కోరుతున్నారు వాళ్ళు. ఈ టైంలో ఈ అంశాలు ప్రజా సమస్యలన్నీ పక్కకు పోయే విధంగా ఈ ఫిరాయింపు రాజకీయాలు మొదలు పెడతారు. రెండోది ఇప్పుడు చేరుతున్న వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పదవులు అనుభవించిన వాళ్ళు ఎవ్వరికీ ఇప్పుడు వాళ్ళ మీద ప్రజలకు కూడా ఏం పెద్ద సానుభూతి ఏం ఉండదు. ఎందుకనంటే కడియం గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు. ఇప్పుడున్న మన శ్రీనివాస్ రెడ్డి గారికి ఒకసారి ఒక టర్ము మంత్రిగా చేశారు, ఒక టర్ము స్పీకర్గా పనిచేశారు. అంటే లీడర్లు పోయినంత మాత్రం పార్టీలు అట్లేం కావు. కాకపోతే ఇట్లాంటి ప్రక్రియ మొదలుపెట్టడం వల్ల ఇంకోవైపు నుంచి కూడా చర్య మొదలైతే అది ఎక్కడికి పోతుంది అనేది తెలియదు. కానీ ప్రజలు కోరుకునే అయితే కాదు ఇది. ఎందుకనంటే మ్యాండేట్ ఇచ్చారు, వాళ్ళ ఆస్పిరేషన్స్కి అనుగుణంగా పాలన సాగించమన్నారు.
ఇవి పక్కకు పోయి ఈ ఈ ఈ ఫిరాయింపు రాజకీయాలు ముందుకు రావడం వల్ల రేపు ఏమైనా సంక్షోభం తలెత్తితే వాళ్ళ ఆకాంక్షలు అన్నీ వమ్మైనట్టే కదా. కాబట్టి ఫిరాయింపు రాజకీయాలు మంచివి కావు. ముఖ్యంగా ప్రజలు ఇచ్చిన తీర్పు భిన్నంగా వాళ్ళు చేసిరుగా మేము చేస్తామనే పద్ధతి కూడా కరెక్ట్ కాదు. ఎందుకనంటే బలమైన స్థిరమైన ప్రభుత్వంతో పాటు బలమైన ప్రతిపక్షం ఉండాలనేది ప్రజల కోరిక. అది ఈ మధ్యకాలంలో వచ్చిన ఎన్నికల ఫలితాలన్నీ చూస్తే అదే విషయం అర్థమవుతుంది. దీన్ని మర్చిపోయి మేము ఇట్లా చేస్తాము, ఇదే రాజకీయాలు చేస్తామని అంటే తర్వాత భవిష్యత్తులో జరిగే ఏ పరిణామాలకైనా కానీ వాళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో ప్రజలు కోరుకొని ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని కాదని చెప్పి చేసే ఏ ప్రయత్నాలైనా కానీ ఫలించవు. ఏ పార్టీలు కూడా ప్రజలే నిలబెడతారు, ప్రజలే అధికారంలో దిస్తారు తప్ప ఇట్లా ఈ లీడర్లు ఇటు అటు పోయినంత మాత్రాన పార్టీలు ఏం అట్లా ఏదో కంప్లీట్గా పార్టీని మొత్తం మూసేసే పరిస్థితులు అట్లాంటి ఒక జరిగే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మహారాష్ట్రలో చూశారు కదా, మహారాష్ట్రలో ఏం జరిగింది? ఎన్సీపీ శివసేన గెలిస్తే మొన్న లోక్సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ఏం లేదు. చివరికి ఆ ఎన్సీపీని చేర్చుకోవడం తప్పని ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ ఆర్గనైజర్ పత్రికల ఆర్టికల్ రాసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఆ క్యాబినెట్లో కూడా వాళ్ళకు స్వతంత్ర శాఖ ఇస్తాము, మేము అంతమించి ఏమి ఇవ్వము అని అంటే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఉండే శివసేన ఎన్సీపీలో ఇప్పుడు ఉండే బీజేపీతో కూడిన ఆ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో లేదు. ఎందుకంటే ఈ ఏడాది ఎలక్షన్స్లో ఉన్నాయి, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూస్తే ఏంటంటే అవి ఎక్కువ కాలం సర్వైవ్ అవుతాయి. అట్లాంటి పరిస్థితి వస్తుంది. అంటే ఏదో అధికారం కోసం తాత్కాలికంగా అటు ఇటు చేస్తే అది ఎంతకాలం కొనసాగుతుందని వాళ్ళు చెప్పలేము. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టి, సరే వాళ్ళు ఇచ్చిన హామీలను దశల వారీగానే లేకపోతే కొంత వెనక ముందైనా కానీ మేము చేస్తామని ఒక అష్యూరెన్స్ కల్పించాలి. కానీ వాటిని డైవర్ట్ చేసే విధంగా ఇట్లాంటి ఫిరాయింపు రాజకీయాలు ప్రజాస్వామ్యానికి మంచి కావనేది ప్రజాస్వామికవాదుల ప్రజల అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్.